హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నానండి. నా ఎక్స్పీరియన్స్ ఏంటో, అసలు పూణే ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను దేన్ని సఫర్ చేశానో అన్ని వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ టైమర్స్ అయితే తప్పకుండా చూడండి, ఎందుకంటే నేను ఎలా ఫీల్ అవుతానో వాళ్ళు కూడా తప్పకుండా అదే ఫీల్ అవుతారు కదా. నేను కూడా అదే ఆశించి అందరికీ బిగినర్ స్టెప్స్గా నేను ఎలా చేశానో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మా ఫ్లైట్ అయితే వచ్చి మార్నింగ్ 5 o'clockకి, అయితే మేము 3:30కే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. యాక్చువల్గా 1 hour ముందు ఉండాలి. నాది 5 o'clockకి ఫ్లైట్ కాబట్టి మేము 4 o'clock కల్లా ఉండాలి. అండ్ మా ఇంటికి కొంచెం దగ్గరే అండి. అండ్ మార్నింగ్ టైం కదా, అంత ట్రాఫిక్ ఏమి ఉండదని చెప్పి 1/2 hour ముందు అయితే మేము స్టార్ట్ అయిపోయాము. పూణే ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. జనరల్గా ఇది నాకు ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా అనిపించింది, కానీ మా ఆయన ఇదే అన్నిటికంటే చిన్న ఎయిర్పోర్ట్ అన్నారు. ఫస్ట్ టైం కదా, ఎక్సైట్ అయిపోతూ ఉంటాము. ఫస్ట్ అయితే ఎంట్రీ దగ్గర మంది ఐడెంటిటీ ప్రూఫ్ అయితే అడిగారు. నేనైతే ఆధార్ కార్డ్ చూపించాను. ఆ ఫోటో అండ్ నన్ను చూసి ఓకే అని చెప్పి లోపలికి పంపించేశారు. ఆ తర్వాత బోర్డింగ్ పాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ మన చెకింగ్ లగేజ్ ఇచ్చేసాక వాళ్ళు దానికి ఒక లేబుల్ అంటించేసి రెస్పెక్టివ్ ఫ్లైట్కి అయితే పంపించేస్తారు. ఆ తర్వాత మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చేసాక ఇలా నేను పైకి అయితే వచ్చేస్తున్నాను. అండ్ ఇది పూణే ఎయిర్పోర్ట్ అండి, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, పైకి రాగానే మంచి ఒక ఆర్ట్ అయితే కనిపించింది, ఛత్రపతి శివాజీ గారిది. అయితే పూణే అండ్ మహారాష్ట్రలో, అసలు మహారాష్ట్ర మొత్తం ఎక్కడైనా తెలుసు, గల్లీకి ఛత్రపతి శివాజీది ఒక ఫోటో కానీ ఏదో ఒకటి ఉంటుందండి. అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చిన్న మినియేచర్ కనిపించింది ఈ పూణే ఎయిర్పోర్ట్ది. ఇలా ఉంటుందన్నమాట, చూడండి. ఎవ్రీ కార్నర్ అయితే వీడియో తీయలేం కదా, అందుకే ఇలాంటి మినియేచర్ చూస్తే ఒక చిన్న ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోతాము. ఇంకొంచెం ముందుకెళ్ళాక చూడండి, చాలా బాగుంది. అయితే నేను ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత టైం అయిపోతుంది పదా అని చెప్పి అన్నారు. సరే అని ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. ఇదే లాస్ట్ ప్రాసెస్. బోర్డింగ్ గేట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మన లగేజ్ బ్యాగ్ విత్ మన ల్యాప్టాప్స్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టేసేయాలి, స్కాన్ చేస్తారు. ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. మనది ఏ గేటో చూసుకొని టికెట్లో ఆ గేట్కి అయితే వెళ్ళిపోవాలి. మాదైతే మేము వెళ్ళేటప్పటికి ఫ్లైట్ అయితే వచ్చేసింది. అయితే వెళ్ళిపోమన్నారు. ఇంకా మేము కూడా మా గేట్ చూసుకొని ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. మా ఆయన్ని ఇలా వీడియో తీయమన్నాను ఒకటి, లోపలికి వెళ్ళేటప్పుడు తీశారనమాట. నేనైతే చాలా ఎక్సైటివ్గా ఉండేను. అదే కాకుండా భయం కూడా ఉండేది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. అసలే చాలా న్యూస్లు చూస్తాము, బతికి బయటపడటమే చాలా ఎక్కువ. చూడాలి ఏమవుద్దు. ఈ వీడియో అప్లోడ్ అయిందంటే నేను బయటపడినట్టే. ఇలా అయితే కూర్చుని పోయాను. ఏం చేస్తాం, కూర్చున్నప్పుడు ఫస్ట్ టైం అయినప్పుడు అందరూ ఏదో ఒక వీడియో తీస్తూనే ఉంటారు. నేను కూడా అలాగే వీడియో తీస్తూ ఉన్నాను. అండ్ కొంచెం టెన్షన్గా ఉండేది. ఏం కాదు, ఇది లైట్, ఏం అవ్వదు అని చెప్పి అన్నారు. సర్లే, ఇంకా మెల్లగా కూల్ డౌన్ అయ్యానమాట. ఈలోపు పైన కింద మొత్తం ఫ్లైట్ మొత్తం చూస్తూ కూర్చున్నాను. ఇంకా జనాలు అయితే రాలేదు, అందుకని వెయిట్ చేస్తుంది. ఒక 5 minutes లేట్ అయితే వెళ్ళిందనమాట. ఇదిగోండి మన ఫ్లైట్, చాలా కలర్ఫుల్గా ఉంది, కానీ కొంచెం చీకటిగా ఉంది. స్టార్ట్ అయితే అయిపోయింది. కొంచెం వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో అయితే ఏమీ అనిపించలేదు, పర్లేదు, బాగానే అనిపించింది. చూడండి, ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంది అక్కడ. ఇప్పుడైతే బాగానే ఉంది, ఏమంత అనిపించట్లేదు. అది టర్న్ అవ్వాలంట. మా ఆయన 1 by 1 ప్రాసెస్ చెప్తూ ఉన్నారు. నేను కూడా చెప్తూ ఉండే కొద్దీ నాకు కొంచెం ధైర్యంగా ఉండేది. ఇప్పుడు టర్న్ అయితే తీసుకుంటుంది. ఇట్లా టర్న్ తీసుకున్నాక కాసేపు ఆగిందనమాట. చూసారు, అక్కడ ఒక ఫ్లైట్ వెళ్తుంది, సేమ్ మంది కూడా అలాగే వెళ్తుందంట. ఒక 2 minutes అలా ఆగింది. నేను ఎందుకు ఇంత మధ్యలో అయిపోయింది అనుకున్నాను, కానీ చూస్తే అలా ఆగంట సడన్గా స్పీడ్ పెంచుతుందంట పైకి వెళ్ళడానికి. రెడ్ లైట్ వచ్చేసింది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది.
టేక్ ఆఫ్ అయిపోతుంది. పోయి ఇప్పుడు అయింది, పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడే కూడా ఏం అనిపించలేదండి, నార్మల్గానే ఉండేది. కింద లైటింగ్స్ చూస్తే భలే అనిపించింది. అసలు ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే ఏదో కింద ఫైర్ వర్క్స్ అలా ఉంటుంది కదా, అలా అనిపించింది. కింద దీపాలు ఏదో పెట్టున్నట్టు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దీపం పెట్టినట్టు అనిపించింది. చూడ్డానికి అలాగే ఉండేది లైటింగ్స్తో. అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది, ఆ ఫీలే వేరు. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు, అలా ఉండేది. పైకి వెళ్ళాక అసలు కదులుతుందా లేదా అన్న ఫీలింగ్లో ఉండేది. ఆ స్పీడ్ మనకు కనిపించదంటే, కానీ ఫుల్ స్పీడ్లో వెళ్తుంది కదా ఎలాగో ఫ్లైట్. కింద చూడండి, అస్సలు కదులుతున్నట్టే అనిపించట్లేదు. ఈ ఫ్లైట్లో కూడా లోయెస్ట్ పాయింట్ అండ్ హైయెస్ట్ పాయింట్ అని చెప్పి ఉంటుందంట. అండ్ లోపల కూడా ఒక మ్యాప్లో అలాగే చూపించారు. మ్యాప్స్ చూపిస్తాను చూడండి, ఇలా ట్యాబ్స్లా పెట్టారు. ఇక్కడైతే ఫ్లైట్ ఎన్ని కిలోమీటర్స్ అండ్ ఎంత హైట్లో ఉంది అండ్ ఎక్కడి నుంచి ఎంత టైంలో మనం వెళ్ళిపోతాము అన్నీ దాంట్లో చూపించేది. చూడండి, ఇలా వరుసగా ఉన్నాయి. అండ్ లోపల నా ఫ్లైట్ ఎందుకో తెలీదు, చాలా కొత్తగా ఉండేది. జనరల్గా అన్ని ఫ్లైట్లు అలాగే ఉంటాయో లేదా ఇది కొత్త ఫ్లైటో నాకు తెలియదు, కానీ బాగుండేది. అండ్ మనం హైయెస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఈ హైయెస్ట్ పాయింట్లో మనకి ఏం కనిపించదండి. ఒకవేళ డే టైంలో అయ్యి ఉంటే కొంచెం మబ్బుల్లా ఉండేది, కానీ మనది మార్నింగ్ కదా, అందుకని ఏం కనిపించట్లేదు. మ్యాప్లో అయితే నేను అప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాను. కొత్తగా ఉన్నప్పుడు ప్రతి చిన్న పాయింట్ చూస్తాం కదా. ఇలా చూడండి, మ్యాప్లో ఇలా చూపిస్తుంది. ఇప్పుడైతే మనం ఎండింగ్కి వచ్చేసాము. ఇప్పుడు ఒక ఝలక్ ఇస్తుంది అనమాట. మనం పైకి హైయెస్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు అండ్ కిందకి వెళ్తున్నప్పుడు కూడా ఒక చిన్న ఝలక్ ఉంటుంది. ఆ టైంలో మాత్రం కొంచెం భయం వేసింది, కదులుతూ ఉంటుంది ఫ్లైట్. అప్పుడు కొంచెం భయం వేసింది. మనకి ఫ్లైట్ డ్యూరేషన్ వచ్చి 50 మినిట్స్ అని చెప్పారు, కానీ ఇలా ఎక్కామో లేదో అలా దిగిపోయినట్టు అనిపించింది. చాలా త్వరగా అయిపోయిందేమో అనిపించింది జర్నీ. ఇప్పుడైతే మనం లోయెస్ట్ పాయింట్కి అయితే మళ్ళీ వచ్చేసాము. సన్ రైజ్ అవుతుంది ఇప్పుడు, కొంచెం కనిపిస్తుంది కదా. అండ్ పైనుంచి చూస్తుంటే మనం జనరల్గా మ్యాప్స్లో శాటిలైట్ అని చెప్పి ఒక పెట్టి చూస్తాం చూడండి, పైనుంచి ఎలా కనిపిస్తుందో, మ్యాప్లో ఎలా కనిపిస్తుందో పైనుంచి అలాగే కనిపించింది. అండ్ మనం ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ రెక్కల్ని మెల్లగా ఓపెన్ చేస్తుందంట. అది ఓపెన్ అయిందంటే మనం ల్యాండ్ అవుతున్నాం అని అర్థం అంట. చూడండి కింద అయితే ఎలా ఉందో. మన హైదరాబాద్ అయితే వచ్చేసాము. ఒక పాయింట్లో ఒక దగ్గర వంగిందండి, ఇలాగ బెండ్ అయింది. అప్పుడు మాత్రం భలే అనిపించింది, కానీ భయం అయితే అవ్వలేదు. అండ్ కిందకి చూస్తే ముందు రోజు ఫుల్ వర్షం పడిందంట. చూడండి మన తెలంగాణ వర్షాలు, చెరువులు ఎలా కనిపిస్తున్నాయో చూసారా, ఎంత వర్షం పడిందో. ఆ రోజు ముందు రోజు ఫుల్ తుఫాన్ అని చెప్పి అన్నారు. నాకైతే భయం వేసింది, అసలు ఫ్లైట్ క్యాన్సిల్ అవుద్దేమో ఏమో అవన్నీ చెప్పి. కానీ అనౌన్స్మెంట్ మాత్రం క్లైమేట్ అక్కడ బాగుంది, ఇక్కడ బాగానే ఉంది అని చెప్పి అన్నారు. ఈ చిన్న వర్షాలకైతే ఫ్లైట్ ఏం క్యాన్సిల్ అవ్వవంట. ఒకవేళ ఉరుములు ఇలాంటివి వస్తే మాత్రము అప్పుడు క్యాన్సిల్ చేస్తారు, లేదా డిలే చేస్తారంట. ఇప్పుడైతే మనం ల్యాండ్ అయిపోతున్నాము. చూడండి, దిగేటప్పుడు మాత్రం కొంచెం ఇలా ఝలక్ ఇచ్చిందండి. ఇలా చూడండి, ఇప్పుడు విరుచుకుంది చూసారా, రెక్కలు బయటికి ఇలా వచ్చింది. అది వస్తే మన స్పీడ్ని తగ్గించడానికంట. నేను అలా చూస్తూనే ఉన్నాను రెప్పవాల్చకుండా. అట్ లాస్ట్ హైదరాబాద్కి అయితే వచ్చేసాము. బ్యాగులు తీసుకోవడానికి అందరూ రెడీ అయిపోతున్నారు దిగిపోవడానికి. మేమైతే మెల్లగా దిగొచ్చులే అని చెప్పి ఆగిపోయాము. వచ్చేసింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది. ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చూద్దాం అనుకున్నాను, కానీ మనకి డైరెక్ట్ ఎగ్జిట్ ఇచ్చేసారు. అందుకని లోపల ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కనిపించలేదు.
మేబీ మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి పూణే వెళ్తే అప్పుడు చూడొచ్చేమో. ఇప్పుడైతే నాకు ఏం కనిపించలేదు, జస్ట్ డైరెక్ట్గా ఎగ్జిట్ అయితే అయిపోయాము. ఇప్పుడు దిగిన తర్వాత మాకైతే ఒక బస్ ఇచ్చారు. ఆ బస్ నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్లారనమాట ఎగ్జిట్ పాయింట్కి. చూడండి మ్యాక్సిమం అందరూ దిగిపోయారు. ఇప్పుడు మేము మెల్లగా దిగుతున్నాము. తొందర ఏం లేదు, లాస్ట్లో దిగుతాంలే అని చెప్పి మా ఆయన అన్నారు. సరే అని చెప్పి మేము కూడా వెయిట్ చేసాము. ఆ బస్సులో మేమే లాస్ట్ ఎక్కాము, కానీ లాస్ట్ వాళ్ళే ఫస్ట్ దిగారు. అందుకే అన్నిటికీ తొందర పడకూడదు. ఇప్పుడు మన బస్సు అయితే దిప్పేశారు. ఇప్పుడు మన బ్యాగ్స్ ఎక్కడ వస్తాయని చెప్పి ఒక డిస్ప్లే ఉంటుంది. ఆ బెల్ట్ దగ్గరకు వెళ్ళిపోతే మన బ్యాగ్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మేము పైకి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంటర్లింక్ ఫ్లైట్స్ వాళ్ళు ఉంటే అక్కడ పైన ఇది ఇస్తారు, చెప్తూ ఉంటారు ఇటువైపు వెళ్ళండి అని చెప్పి. అక్కడ వెళ్ళిపోవాలి. మేమైతే ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాము. ఏదో నాకు కనిపించినంత వరకు నేనైతే వీడియోస్ తీసాను. అన్నీ తీసాను లేదో నాకైతే తెలియదు. అదిగోండి బెల్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ నాదైతే సెకండ్ బెల్ట్ ఇచ్చారు. అక్కడ నా లగేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అదిగోండి నా రెడ్ బ్యాగ్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొక బ్యాగ్ కూడా ఉండాలి, అది కూడా వస్తుంది. అదైతే కలెక్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇంకా మా ఆయన అయితే ఈ బ్యాగ్స్ని కలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి అయితే మనం ఏదైనా బస్ లేదా కార్ ఆర్ క్యాబ్ ఏదైనా తీసుకొని మనమైతే మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. 2 బ్యాగ్స్ వచ్చేసాయి, బయటకైతే వెళ్ళిపోతాము. బయట వెళ్తుండగా ఇదైతే కనిపించింది చూడండి. ఈ పాయింట్ నాకైతే బాగా నచ్చింది. ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైమర్స్ వెళ్ళిన వాళ్ళు మీకు కూడా ఇలాగే ఫీల్ అయిందా? ఒకవేళ ఇలాగే అనిపిస్తే కింద కమెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.